బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిధులు లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మన ముందున్న పనులు, ప్రయాణములు, శుభప్రదమైన కార్యములు, మన తలంపులు, ఆలోచనలు దేవుని వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ చిన్న కీర్తన పుస్తకాల్లో 213వ కీర్తన పాడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమున లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు ఆపద నుండి. నీ వాక్యము చదివి నీ స్వరము విన నేను సరిచేసుకొను. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ, నేర్పించు ఎల్లప్పుడూ.
దినదినము యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణము యేసునే మదిలో ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా పదహారండి వీరులాడ బలము తోడా సాగుతా దినదినము యేసుకు దగ్గరగా చేరుతా మారిపోయే లోకమందు మనుషులెంతో మారినా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరతా దినదినము యేసుకు దగ్గరగా చేరుతా ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము దినదినము యేసుకు దగ్గరగా చేరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినము చదువుతా ప్రభువు మాట నాదు మాట విభునితో మాట్లాడుతా దినదినము యేసుకు దగ్గరగా చేరుతా. ఈ 20 ఫామ్లో 215వ కీర్తన. ప్రియ యేసుని చేతివి ప్రియమార హృదయ బుధమారవసి చూనా హృదయమున వీరత ప్రభావమున
సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతం వల్ల ఆరాధించిరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఈ పర్వతం మీద నేను యెరూషలేము మీద మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నవారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రార్థించు. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు అందరి హృదయించే అందులు మీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని కృపలో మరొక నూతన ఉదయం ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మనందరికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. ఉదయాన్నే లేచి దేవాలయానికి రావాలని మంచి తలంపులను బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సమరయ పట్టణం, సుకారు గ్రామం. మరి సమరయ స్త్రీ ప్రభు మధ్య ఒక ప్రాముఖ్యమైన అంశం సంభాషణకు వచ్చింది. అదేమిటంటే ఆరాధన. సమరయ స్త్రీ యేసు ప్రభుని మొదట 9వ వచనంలో ఏమంది? ఆ స్త్రీ ఏమందంటే, యూదుడు అయిన నీవు అంది. యూదుడు అయిన నీవు అంది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటుందంటే, నీవు ప్రవక్తవి అని మరి 19వ వచనంలో చెబుతుంది. నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఇప్పుడు 20వ వచనంలో మీరు అని అంటుంది. ఆ తర్వాత కొంచెం 25, 24 ఆ వచనాలకు వచ్చేసరికి ఆయన్ని మెస్సయ్యగా గుర్తిస్తుంది. మొదట యూదునిగా, ప్రవక్తగా, తర్వాత మీరు అని గౌరవించి సంబోధించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆరాధన అనేది యోధా సమాజంలో ఒక పెద్ద అంశం. ఆరాధన ఎలా ఉండాలో యేసు ప్రభు చెప్పాడు స్వయంగా. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలా ఆరాధించాలని తండ్రే కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న విధానంలోనే మన ఆరాధనైనా, మన ప్రార్థనలైనా, మన అర్పణలైనా, మన జీవితమైనా దేవుని చిత్త ప్రకారమే నడవాలి. కొన్నిసార్లు ఏమిటంటే మానవులు కొత్త కొత్త కల్పితాలు కల్పిస్తారు. దానికి ఉదాహరణ మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో యెరోబాము దాను, బేతేలు 2 దూడలు జయించిన యెహోవా దేవుడు అంట. ఇప్పటికి కూడా చాలాసార్లు కల్పితమైన భావాలు ఉంటాయి బైబిల్కి భిన్నంగా. ఆరాధనలో మనం కొన్ని విషయాలు పోయిన వారం తెలుసుకున్నాం. మోకరించటం, సాష్టాంగపడటం, చేతులు ఎత్తటం, సాగిల పడటం, చాలా విషయాలు. ఈ వారంలో మనం కీర్తనలు, ఆరాధనలో కీర్తనలు చాలా ప్రాముఖ్యమైన భాగం. కీర్తన అంటే కీర్తించటం. ఎవరు? నాకు తెలిసి కీర్తనకు మూలం దేవుడు. కీర్తించదగిన వాడు ఒక్కడే, ఆయనే కీర్తనీయుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి పాత నిబంధనలు మనకి కీర్తనలు అనగానే దావీదే గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన కీర్తనాకారుడు, కీర్తనలు రాశాడు, పాడాడు. నేను చెప్పుకున్నాం 3 షిఫ్టుల్లో 3 ఎందులు 24 గ్రూపులు పెట్టి నిత్యము దేవుణ్ణి స్తుతించేలా చేశాడు. వాస్తవంగా అయితే కీర్తనలకు ఆద్యుడు ఎవరంటే మోషే గారు. మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం తీస్తే మోషే కీర్తన కనపడతాయి. ఇక్కడ 90వ కీర్తన కూడా మోషే కీర్తన అని చెప్తారు. 90, 91 కీర్తనలు దావీదు కీర్తనలు. అంటే 150 కీర్తనలో సీనియర్ సాంగ్, అంటే పురాతనమైన కీర్తన 90వ కీర్తన. మోషేకు దావీదుకు చాలా కాలం దూరం ఉంది. ఇప్పుడు 15వ అధ్యాయం నిర్గమాకాండంలో ఇది మోషే గారు రచించిన కీర్తన. కీర్తనలో ఏముంటాయంటే దేవుని గొప్పతనం, ఔన్నత్యం, ఆయన సృష్టికర్తగా మానవుల కోసం చేసే గొప్ప కార్యాలు, అవి వేనోళ్ళకు కొనియాడాలి. అవి కొనియాడుతూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ ఉండాలి. ఈ 15వ అధ్యాయంలో
ఇక్కడ మోషే ఈ కీర్తన రాసినట్టుగా అక్కడ వ్రాయబడి ఉంది చూడండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఈ కీర్తన రాసి మోషే పాడాడు. అయితే ఈ కీర్తనకు మూలం ఏంటి? బైబిల్ ఏదైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందు టెక్స్ట్ ఏ టెక్స్ట్ అలాంది నిర్గమాకాండ 15వ అధ్యాయం. ఆ టెక్స్ట్ తర్వాత కాంటెక్స్ట్, ఏ సందర్భం, ఏ సమయం, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, రాసిన పరిస్థితులు, ఆ కాలంలో ఉన్నటువంటి మతపరమైనవి, ఆర్థికపరమైనవి, సామాజిక పరమైనవి, రాజకీయ కోణం, ఇవన్నీ ఉంటాయి. బైబిల్ గొప్పతనమే అది. ఈ 15వ కీర్తనలో వీళ్ళు గానం చేయటానికి గల కారణం ఏంటంటే వీళ్ళ ఆనందం అంతులేనంతగా ఉంది. ఎందుకని అంటే దీనికి వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే మనం నిర్గమాకాండం 2వ అధ్యాయానికి వెళ్ళాలి. మొదటి 2 అధ్యాయాలు. వాస్తవంగా వీళ్ళు ఆదికాండం 50వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు పిల్లలు మొత్తం ఐగుప్తుకి వెళ్ళారు. 70 మంది, దాదాపు 75. అయితే ఈ మోషే ఆదికాండం నిర్గమాకాండం మధ్యకాలం ఎంత? 430 సంవత్సరాలు. మలాకి మత్తయి మధ్యకాలం ఎంత? 400 సంవత్సరాలు. అంటే అధ్యాయాలు పక్క పక్కనే ఉన్న దాని కాలం. అప్పుడు ఇశ్రాయేలీలు ఎలా పెరిగారు? గోషేను ప్రాంతంలో ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె పెరిగారు. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో చెబుతాడు, నీ బిడ్డలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారన్న. విపరీతంగా పెరిగాడు. దేవుడి వాగ్దానం నెరవేర్పు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తే అది నెరవేర్పు కాలంలో ఎవరు ఆపలేరు, అది జరిగిపోతుంది. ఇప్పుడు గోషేను ప్రాంతంలో ఉన్న యూదులు ఇశ్రాయేలీ లక్షల కొద్ది పెరిగిపోయారు. ఒక లెక్క ప్రకారం ఫరోకి ఏం భయం వేసిందంటే ఈక్వల్గా, అంటే ఐగుప్తు ప్రజలందరూ ఉన్నారో ఇశ్రాయేలీలు కూడా అంతే పెరిగాడు. పెరిగినప్పుడు వాడికి యోషోపు తెలియని ఒక ప్రధాని వచ్చి అనుకుంటాడు, ఫరో ఒకవేళ దేశంలో యుద్ధం వచ్చి ఈ ఇశ్రాయేలీలు శత్రువు పక్షాన్ని వెళ్తే మనం పూర్తిగా ఓడిపోతాం, కాబట్టి వీళ్ళని తగ్గించాలా, ఎలా తగ్గించాలి? అప్పటికే వీళ్ళు అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చెందారు. పశువులు పెరిగినాయి, ఆ రోజులు పశువులే కదా, పంటలు పెరిగిపోయినాయి, అన్నీ బాగున్నాయి. అప్పుడు వాడు చేసిన 2 పనులు ఏంటంటే, ఒకటి వీడిని బాండేజ్ స్లేవర్గా మార్చాడు, కట్టు బానిసలుగా మార్చిపడేశాడు. ఇక రెండవది మగపిల్లల్ని కాన్పు పీటల మీద చంపమంటాడు. కాన్పు పీటలు అంటే ఎట్లుంటాయి అంటే ఈ రాతి కాన్పు పీటలు ఉంటాయి. ఆ రాతి కాన్పు పీటలో ఇట్లా మొనదీరి ఉంటుంది ఒకటి. మగపిల్లడైతే వదిలేస్తే ఆ తలకాయ వాడి తలకు తగిలి ఆ కాన్పు పీటలు చచ్చిపోతాడు, వదిలేయమని చెప్తాడు. అందువల్ల సిప్రా పుయ్యలు ఏం చేస్తారంటే దేవుడికి భయపడతారు కానీ ఫరోకు భయపడరు. జీతం తీసుకుంటుంది ఎవరి దగ్గర? ఫరో దగ్గర. కానీ తీసుకోరు. అందువల్ల ఏమైందంటే వాళ్ళు దేవుడికి భయపడ్డప్పుడు వారికి అప్పటికి బిడ్డలు పుట్టారు. అప్పుడు దాకా వాళ్ళు కూడా పిల్లలు లేరు. మీరు ఒకసారి నిర్గమాకాండం 2వ అధ్యాయం తీయండి. నేను మళ్ళీ చెబుతున్నా, మనం దేవుడికి భయపడుతున్నాం అనుకో మన దీవుని పెరిగింది. మనం దేవుణ్ణి భయపడక లెక్క చేయకుండా అనుకో ఉన్న దీవుని కూడా కొట్టేస్తాడు, ఉన్న ఆశీర్వాదం కూడా తీసేస్తాడు. బైబిల్ గ్రంథంలో దైవ భయం అనేది చాలా ముఖ్యమండి. నాకైనా మనకైనా భయం ఎందుకో తెలుసా? భయం పాపం చేయకుండా చేస్తుంది. దేవుని భయం, మనం దేవుడికి విరోధంగా ఆలోచించము, నిర్ణయాలు తీసుకోము, భయపడతాం. యోషోపు దేవునికి విరోధంగా మాట్లాడినట్టాడు, తప్పు చేయనంటాడు ఆదికాండం 39. కాబట్టి యోషోపు ప్రధాన అయ్యాడు, దీవించబడ్డాడు. మనం ఎప్పుడైతే భయపడి పాపం చేయకుండా ఉంటామో దేవుడు దీవిస్తాడు. మనం భయం లేకుండా పాపం చేస్తామో అది దండనకు దారితీసింది. అదే కదా ఇప్పుడు దావీదుని ఏమన్నాడు? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, నేనంటే నీకు లెక్కలేదు అంటాడు. భక్తులు భగవంతుడికి భయపడి వెనక్కి తీస్తారే, అది దేవుడికి మహిమ, మనకు దీవెన. లెక్క చేయకుండా ముందడిగేస్తావే, అది మన పతనానికి నాంది. ఇప్పుడు నిర్గమాకాండం 1వ అధ్యాయంకి వచ్చేసరికి మీరు చూడండి, 20-21 వచనాల్లో ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలెను, ఆ మంత్రసాలను దేవుడికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. అప్పుడు దాకా పిల్లలు లేరు, ఇప్పుడు బిడ్డలు ఇచ్చాడు. ఒకవేళ ఫరోకే భయపడితే వాళ్ళ సంతానం ఉండేది కాదు. అర్థమైందా? అక్కడ రాసిందో చూడండి. దేవునికి భయపడితే దేవుడు ఏం చేశాడు? వారికి సంతాన అభివృద్ధి. అందుకని భయపడాలి. దేవునికి భయపడు, నీ దీవుని ఉంటుంది. దేవుడిని ధిక్కరించు, ఉన్న దీవుని కూడా తీసేస్తాడు. కాబట్టి అప్పుడు వాళ్ళ పిల్లలు పెరిగారు.
ఆ దశలో వాడు ఏం చేశాడంటే, ఇట్ట కాదు కాన్పు పెట్టెల మీద చంపటం కాదు, పుట్టిన మగపిల్లలను తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయమన్నాడు. నైల్ నది ఐగుప్తులో కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నైల్ నదిలో మొసళ్ళు ఎక్కువ. కాబట్టి ఆ రోజుల్లో మోషే పుట్టాడు. మోషేను వాళ్ళ తల్లి పెంచలేక ఒక జమ్మి పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేస్తే ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చి మోషేని తీసుకెళ్ళి తన ఇంట్లో పెంచింది 40 సంవత్సరాలు తన కుమారుడుగా. ఆ తర్వాత మోషే ఐగుప్తుడిని చంపటం అది ఫరోకు తెలియటం, మోషే పారిపోయి మిద్యాను ప్రాంతంలో ఉండటం, ఇవన్నీ మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలోనే అయిపోయింది. ఇక అర్థమైందా? 2వ అధ్యాయానికే 80 సంవత్సరాలు అయిపోయింది. మరి అయితే మోషే పుట్టడం 40, అవునా? మిద్యాను వెళ్ళటం 80 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల అప్పుడు ఈ బాధలు తట్టుకోలేక ఎంత బరువు పెట్టాడు తెలుసా? ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మట్టి తెచ్చి ఇటుకలు తయారు చేయాలి. ఇటుకలు కాల్చడానికి గడ్డి కానీ చెత్త కానీ వీళ్ళే తెచ్చుకోవాలి. ఇంతకుముందు నేను అన్నీ సప్లై చేసేవాళ్ళు. అంటే ఇది స్త్రీలకు పని భారం పెడితే అవుతుంది, గర్భస్రావం అవుతుంది. అందుకే స్త్రీలు కన్సీవ్ అయిన తర్వాత ఏ పని చేయొద్దు అనేది. ఎందుకంటే లోపల ఉన్న పిండం రూపం దాల్చే సమయంలో బరువులు ఎక్కువైతే గర్భస్రావం అయింది. వీడైతే తెలివిగా పని మీద ఒత్తిడి చెప్తే ఆ స్త్రీలు ఏం చేస్తారు? గర్భస్రావం అయి పిల్లలు పుట్టుకొని పోతారని. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే వీళ్ళు పనులు చేశారు, బిడ్డలు కూడా కన్నారు. దేవుని దీవెన ఉందనుకోండి, ప్రతికూలతలో కూడా దేవుడు బిడ్డలు ఇస్తాడు. మరి అంతేగా శారం ఎప్పుడు కంది? మరి నూతన నిబంధనలో జకరియా భార్య ఎలిజబెత్ ఎట్టగంది? కాబట్టి ఇక్కడ ఆ దశలో ఏమైపోయిందంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు. పిల్లల్ని నైల్ నదిలో పడేయటం, పనిభారం ఎక్కువ అవటం వల్ల వాళ్ళు ప్రార్థన ఎలా చేశారో చూడండి 2వ అధ్యాయంలో. అలాగే అనేక దినములు జరిగిన తర్వాత 2వ అధ్యాయం 3వ వచనం, రాజు చనిపోయిన ఐగుప్తు ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెడుచు ఆ మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ పదం చాలా ముఖ్యమైనది. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి, ప్రార్థన వినే దేవుడు. 65వ కీర్తన 2వ వచనం. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, మన బాధలు, కన్నీళ్ళు, సమస్యలు దేవుడితో చెప్పుకోవాలి. యేసుని ప్రేమను ఏమారకుననే కీర్తనలో చరణం ఉంది. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవేయో మనస. మన కష్టాల్లో, కన్నీళ్ళలో దేవుడు గుర్తుకు రావాలి. దేవుడు గుర్తుకొచ్చాడు అనుకో, వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు వెంటనే మోషే దగ్గరికి వస్తాడు. చూడండి, మోషే దగ్గరికి దేవదూతను పంపినప్పుడు ఎక్కడ మోషే మిద్యాను యాజకుడైన ఇతరు మందలను మేపుతూ అరణ్య మార్గానికి వచ్చి దేవుని పర్వతమైన హోరేబుకి వచ్చేస్తాడు. సీనాయి కొండ, హోరేబు కొండ ఒకటి. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ నా ప్రజల బాధలు చూచితిని. 7వ వచనం చూడండి, చాలా బాగుంటుంది. ఏమంటాడు? నేను ఐగుప్తులో ఉన్న నా బాధల ప్రజలు చూచితిని, అవునా? వారు పెట్టిన మొర్ర వింటిని, వారి బాధలు నాకు తెలుసు అంటాడు. అసలు అద్భుతమైన మాట. చూశాను, విన్నాను, వాళ్ళు పడే బాధ అంతా నాకు. మనం గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఏం తెలియదని ఎప్పుడు అనుకోబాకండి. నువ్వు, నేను, మనం ఎప్పుడు అనుకోవద్దు. ఆ బాధలు నాకు తెలుసు అంటాడు. కాబట్టి నువ్వు రా, నేను తీసుకెళ్తానన్నప్పుడు ఆయన అంటాడు, నేను ఎలా అని అంటాడు. ఎందుకు రా అని అంటాడు అంటే, ఇతను ఒకటి చంపొచ్చాడు కదా, ఇప్పుడు వెళితే ఏం చేస్తారు? అరెస్ట్ చేసి లోపలేస్తారు. అది ఆయన బాధ. రెండవది ఏంటంటే 80 సంవత్సరాల వయసులో బాధ్యతలు తీసుకోవటం ఆయనకి మరి అంతే కదా. 80 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి లేనిపోయే రిస్క్. చాలాసార్లు సంఘంలో ఎవరికెవరైనా చెప్తే మాకు వద్దులే పాష గారు, వాళ్ళకి చెప్పండి. మోషే కూడా అహరోనుకి చెప్పమంటాడు, వాళ్ళకి చెప్పమంటాడు, వీళ్ళకి చెప్పమంటాడు. పాషగారులు కూడా ఏంటంటే సేవలో కాస్తంత రిస్క్ తీసుకోవాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవుని సేవ ఎప్పుడు రిస్కే. కానీ ఇష్టపడి చేస్తే ఎంత ఆశీర్వాదమో, చాలా ఆశీర్వాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మైక్ దగ్గర మాట్లాడే వాళ్ళు వస్తారు కానీ వంట పనులు కడగటమో, తోమటమో, అన్నాలు తీసుకెళ్ళి ఇవ్వటమో, చర్చిలో పనులు చేయడానికి జరువు రాదు. మీరు అన్నీ బాగా వేసి మైక్ ఏంటి బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి లాగా పనులు చేయటానికి రాదు. ఎందుకంటే అది నైజం. ఇప్పుడు మోషే 80 సంవత్సరాల వయసులో రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు. అయినా దేవుడు ఇక్కడ ఒకటి అంటాడు, మోషేతో కోప్పడతాడు. నేను ఉన్నవాడను అనువాడననే మాట 15వ వచనం చాలా ముఖ్యమైనది. అక్కడి నుంచి మోషే బయలుదేరి 5వ అధ్యాయంలో వెళ్తాడు. నేను క్లుప్తంగా చెబుతున్నా. 5వ అధ్యాయము 12వ అధ్యాయంలో మోషే ఐగుప్తులు ఉంటాడు. అంటే
5, 6, 7, 8, 9, 10, 11, 12 అధ్యాయం. ఈ 12 అధ్యాయాలు ఆడు ఉన్నప్పుడు 5వ అధ్యాయంలో ఫరో దగ్గరికి వెళ్తాడు మోషే అహరోను తీసుకొని. నా ప్రజలు వెళ్ళి నాకు బలి అర్పించాలి పోనీయమని అంటప్పుడు ఫరో ఏమంటాడు తెలుసా? యెహోవా ఎవడు అంటాడు. ఏకవచనం. మీకు హీబ్రూలో ఫరో అంటే దేవుడనే అర్థం. ఐగుప్తు ప్రజలందరూ రాజును ఏమనుకుంటారు? దేవుడితో సమానం అనుకుంటాడు, దైవాంశ సంభూతుడు. అందుకనే ఫరో ఎవడు రాజైనా ఫరో అనే పేరు పెడతారు. మీరు గమనించారా? యోసేపు టైంలో ఫరోనే 80 సంవత్సరాలు 400 సంవత్సరాలు దాటిన ఫరోనే. అప్పుడు ఆ దేశం మీదకి 10 తెగుళ్ళు వస్తాయి. ఏది? 5వ అధ్యాయం 12వ అధ్యాయం. 10 తెగుళ్ళ కాలం ఏది? నిర్గమాకాండం 5 నుండి 12. ఈ 10 తెగుళ్ళలో సంపన్న దేశం, బాగా గుర్తుపెట్టుకోండి, బాగా సంపన్న దేశం. ఎందుకంటే నైల్ నది దానిలో గుండా వెళ్ళింది కాబట్టి పంటలు పండుతాయి, ప్రజలకు జీవనోపాధి ఉంటుంది, తినడానికి ఉంటాయి, ఆర్థిక వనరులు ఉంటాయి. బాగా బలమైన దేశం, సైనిక దేశం. ఇంకా ఐగుప్తు యొక్క సంపద ఏంటంటే గోధుమల పంటలు. రెండవది గుర్రాలని బాగా ఏం చేస్తారు? అలవర్చి పంపిస్తారు యుద్ధానికి. వాటికి ఐగుప్తు గుర్రాలు బాగా ఫేమస్. ఇలా ట్రేడ్ ఉంది, వ్యవసాయం ఉంది, దేశం సంపన్నమైంది. కానీ యుద్ధం జరగకుండా, ఆయుధం తీయకుండా దేశం సర్వనాశనం. దేవుని మాట వినక సంపన్న దేశం కాస్త పశువులు చచ్చిపోయినాయా, పంట పొలాలు పోయినాయా? ఒకేసారి పశువులు పోయి, పంట పొలాలు పోయి, ఇంటికొకటి చచ్చిపోతాడు. ఎక్కడ? ఫరో పెద్ద కొడుకు దగ్గర నుండి అందరు పెద్ద కొడుకులు చచ్చిపోతారు. దీనిని అర్థం ఏమైంది చెప్పండి? ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులలో మగపిల్లలు చచ్చిపోతే ఎంత బాధపడ్డారో ఫరో ఇంట్లో కూడా నొప్పి తెలిసింది. అంటే నాకు నువ్వు నొప్పి పెట్టావు, నీకు కూడా నొప్పి చేస్తాడు. దేవుని గొప్పతనం ఏంటంటే బాధ మనకే కాదు, ఎదుటోడికి కూడా పెడతాడు. అంటే నేను ఏడ్చాను ఒక బాధతో, అది నాకు తెలుసు, ఆ బాధ నీకు కూడా వచ్చింది ఒకసారి. కాబట్టి దేవుడు ఎవరు అంటే గర్వమణిచి గద్దెలు దించేవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాకు నొప్పి రాదు, నాకు బాధ రాదు, మేమంతా హ్యాపీ సేఫ్ అని అనుకోకూడదు. ఎందుకంటే ఆ లెక్కలో దేవుడు గొప్పోడు. ఇప్పుడు ఫరో ఇంట్లో నుండి అందరూ ఏడుస్తారు. అప్పుడు 12వ అధ్యాయంలో ఫరో అంటాడు, మీరు వెళ్ళిపోండి, ఉండొద్దు. ఎందుకు వెళ్ళమన్నాడు చెప్పనా? నెక్స్ట్ ఎవరు చచ్చిపోతారు? ఫరో చచ్చిపోతాడు. కాబట్టి 12వ అధ్యాయము 32వ వచనంలో మీరు చెప్పినట్లు మీ మందలు తీసుకెళ్ళండి, మీ పశువులు తీసుకెళ్ళండి, అర్ధరాత్రి వెళ్ళిపోమంటాడు. అప్పుడు వెళ్తా నన్ను దీవించమంటాడు. దీవించమంటే అర్థం ఏంటంటే దీవించేవాడు నిలబడతాడు, దీవెని పొందేవాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఐగుప్తు కల్చర్లో అంటే ఫరో ఇప్పుడు ఏడన్నాడు? మీరు గమనించారా? ఒకరోజు ఇదే దేశంలో పారిపోయిన మోషే ఇప్పుడు ఫరో ఐగుప్తు అంతటి హీరో అయిపోయాడు. ఎవరు? వాడెవడో ముసలోడరా, కర్ర తీసుకొచ్చాడు, వాడు చిలకా నుంచి ఐగుప్తు అంతా షేక్ అయిపోతుంది. ఒకరోజేమో నీళ్ళు ఎర్రబడతాయి, ఒకరోజేమో మిడతలు వస్తాయి, ఒకరోజేమో వడగండ్లు పడతాయి, ఒకరోజు ఊపిరి తెలుపురు. చేతగాక పారిపోయిన వాడిని దేవుడు శక్తిమంతుని చేశాడు. మళ్ళీ చెబుతున్నా, దేవుని మాట విన్నవాడిని దేవుడు నిలబెట్టుకుంటాడు. దేవుని మాట విన్నవాడిని దేవుడు గొప్పవాడిని చేస్తాడు. అప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్తారు. వెళ్ళేటప్పుడు పస్కా ఆచరిస్తారు. వీళ్ళు వెళుతూ ఇప్పుడు 15వ అధ్యాయంకి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకేంటి? 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటి వీళ్ళ అవతలకు వచ్చిన తర్వాత ఫరోకి కోపం. ఆడు మోషగాడు వచ్చి మమ్మల్ని బాధ పెట్టి, మా దేశంలో తెగుళ్ళు తెప్పించి, మా ఇళ్లలో జనాలు చంపి, మా పశువులు పోయి పంటలు పోతే వాళ్ళు హ్యాపీగా వెళ్తానికి వెళ్ళేది ఏదో ఒకటి చేయాలనే కోపం, ఆక్రోషంతో సైన్యాన్ని వేసుకొని మొత్తాన్ని వెనక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లక్షల మంది డబ్బులు లేకుండా చేసే పని ఏంటి? బాండేజ్, స్లేవరీ, అంటే కట్టు బానిసత్వం. జీతం ఇవ్వకుండా మరి అది పెద్ద గొప్పది కదా. ఇప్పుడు జీతాలు ఇచ్చి జీతాలు పెంచమని డిమాండ్ చేసి డౌన్ అయ్యనే కాకుండా కొన్ని లక్షల మంది ఉచితంగానే పనిచేయటం. రామ్సెస్ పితు అనే పట్టణాలు కట్టారు. ఇప్పుడేమైంది? మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఈ ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. ఆక్రోశం, కోపం మీద మనం ఏది పెడితే చేస్తాం, కాన్షియస్ పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు మన సహనం, మన ఓపిక ఇవన్నీ పోయి ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు ఎర్ర సముద్రం దాటి అవతలకి వెళ్ళారు. అదే 6 నెలల్లో ఫరో సైన్యం ఆ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు నీళ్ళన్నీ
కలిసిపోయాయి. ఫరో సైన్యం నీళ్ళలో పడి చచ్చిపోయారు. ఇప్పుడు ఇది చూశారు ఎవరు? మోషేతో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఇప్పుడేంటి ఆనందం. ఒకరోజు వాళ్ళు మనల్ని బాధ పెట్టారు, మన పిల్లలు నైల్ నదిలో పడేశారు. ఒకరోజు మనం వాడి కింద నాశనం అయ్యాం. ఇప్పుడేంటి? పొద్దున్నే లేచి తెల్లారగట్లేసి ఇటుకలు తయారు చేసే పని లేదు, పొద్దుపోయిన దాకా ఉండే పని లేదు, ఎప్పుడు టైమో తెలియదు. అంటే టైం, ఉద్యోగానికి టైం ఉంటుంది కదా, కూలి పనికైనా పొద్దున్న వెళ్ళి పొద్దుకు కొత్తారో సాయంత్రం వస్తారు. వీళ్ళకి అదేం లేదు, టైం లిమిట్. ఇప్పుడు వీళ్ళందరూ ఆనందం, ఫ్రీ బర్డ్స్. ఐగుప్తు దాటారు, ఫరో బలం లేదు, ఇటుకలు తయారు చేసిన పనం లేదు, మగపిల్లలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తలుసుకొని మోషే ఆనందంతో రాసిన కీర్తన ఈ కీర్తన. అది దీనికి అంత చరిత్ర ఉంది. నేను కొద్దిగా చెప్పాను. ఈ 15వ కీర్తన నేను ముందే చెప్పాను. టెక్స్ట్, కాంటెక్స్ట్. టెక్స్ట్ అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని పరిస్థితులు ఏంటి, ఆర్థిక, సామాజిక, మత పరిస్థితి. అందువల్ల బైబిల్ని వ్యాఖ్యానించేటప్పుడు ఇవన్నీ జరగాలి. ఇప్పుడు మీరు 15వ కీర్తన మొదటి వచనానికి రండి. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిని, యెహోవాను గూర్చి గానము చేసి మిగుల అతిశయించి జయించెను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పడదోసెను. వాళ్ళు ఏం చేశారు? ఆగకుండా కోపంతో, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్తే బయటకు వస్తామని అనుకోవద్దు. విచక్షణ, వివేకం ప్రార్థన ద్వారా వచ్చిందండి. ఎందుకంటే మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో ఎవరు? సొలొమోను గిబియోను వెళ్ళి ప్రార్థన చేసి ఏమడుగుతాడు? వివేకం కలిగిన హృదయం. రాజుకేం ఉండాలి? వివేకం ఉండాలి. ఏం చేయాలో ఏం చేయకూడదు. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? కసి, కోపంతో అదే ఎర్ర సముద్రంలో కూడా వెళితే వాళ్ళ గుర్రాలు, రథాలు, మనుషులు ఏమైపోయారు? నీళ్ళలో కొట్టుకుపోయారు. ఇది కళ్ళతో చూశారు, అవునా? ఆ కళ్ళతో చూసి వాళ్ళకి ఎంత ఆనందం వేసిందో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అక్కడ రాశారు చూడండి. ఇంకా మీరు తీవ్రంగా చూడాలంటే ఈ కీర్తనలో వాళ్ళ శవాలు చూస్తారు. వాళ్ళని చూసి వీళ్ళకి పెద్ద ఆనందం వేసింది. ఒకసారి మీరు 14వ కీర్తన 29 చూడండి. అయితే ఇశ్రాయేలు 6 నేలలు సముద్రం మధ్యను, ఆ నీళ్లు కుడి ఎడమల ప్రక్కన గోడవల నుండి ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతులుండి ఇశ్రాయేలు రక్షించిన, ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరంలో చూసి గుట్టలు చచ్చిపోయారు. ఆనందం ఎవరికి? ఒకరోజు ఇలా చచ్చిపోయారు. ఎట్లా? ఆ పిల్లల్ని తీసుకెళ్ళి నైల్ నదిలో పడేది. ఇప్పుడు ఏమైంది? మనం ఏ విత్తనాలు వేస్తామో, మనం ఏం చేస్తామో అదే తిరిగి మనకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే, ఒకటి బాండేజ్, స్లేవరీ లేదు. 2 పనికి వెళ్ళే పని. ఏం పని చేశారండి? ఇప్పుడు ఈ ఎర్ర సముద్రం దగ్గర నుండి మీరు లెక్కేయండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం వాళ్ళు యోర్దాను దాటి అవతలకి వెళ్ళింది. అంటే నిర్గమాకాండం 14, 15 అధ్యాయాలు, తర్వాత యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో ఏమైనా పని చేశారా? ఇల్లు కట్టారా? విత్తనాలు వేశారా? పంట కోసారా? ఏమి లేదు. పొద్దుండి లేవగానే మన్నా కురిసేది, తినేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, మా మనసం బయలుదేరేవాళ్ళు. ఇప్పుడు అంతా ఫ్రీ బర్డ్స్. అప్పుడు రాసిన కీర్తనలో వారు యెహోవాను గూర్చి గానము చేసిరి, మిగుల అతిశయించి జయించెను, గుర్రములను దాని బలమును దాని రౌతులను ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయనే నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు అని వర్ణించెను. ఆయన ఇతరుల దేవుడు, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తీయించెదను. యెహోవా యుద్ధశూరుడు. అంటే దేవుడే ఇశ్రాయేలు పక్షాన యుద్ధం. ఈ మాటలన్నీ తీసుకొని గానం చేశారు. అది ఈ కీర్తన యొక్క ప్రారంభం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న మొన్నటి వరకు కుంగిపోయారు. నిన్న మొన్నటి వరకు మగపిల్లలు పుడితే భయపడ్డారు, కన్సీవ్ అయితే మగ ఆడని భయపడ్డారు. ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు. పని మీద పని, పగలు లేదు, రాత్రి లేదు. ఇటుకలు చేయటం, పట్టణాలు కడతాం, ఇటుకలు చేయటం, పట్టణాలు కడతాం. ఇప్పుడు పని చేసే పని లేదు. కాబట్టి నీకు నాకు కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని సమస్యలు పరిష్కారం కాదేమో, జరగదేమో అనుకుంటాం. కానీ దేవునికి ప్రార్థన చేసినప్పుడు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. తలలు వచ్చి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు వైపు
మా కుటుంబంతో ఆలోచించి ఉపయోగించారు. ఆమె సుమారు ఆమె ప్రాంతాన్ని ప్రవేశించి వారి ఆయన ఎవరి గుర్తించారు. మరి వారి ప్రజాపేటప్పుడు వీటితో చచ్చిపోవడం ఈ బాధాన్ని ఒకసారి తీసివేసి ఆయన ఉదయం లేచి మామూలు పెట్టుకోవడం మరి ఆయన నిరీక్షణ జీవితాలు నిరీక్షణ కలిగించి నువ్వు నమ్మదగిన దివ్య నామం చిత్రాన్ని నీకు భయపడే వాడు దేవుడితో పాపం చేయదు. దేవుడితో చూపులో రాసుకోలేదు, ఆలోచనలు తప్పు చేయదు, తప్పు చేసిన పాపం చేయదు. కాబట్టి ఆయన నీకు భయపడే కార్యాలయం జరిగింది. చిత్రాన్ని పక్షాన్ని నిరీక్షించవచ్చు. అన్ని అలాగే ప్రయాణ పద్ధతి సంతోషం సమాధానం ఆరోగ్యం మాట్లాడవచ్చు. మా సంపదలో మా సదస్సులు మా అలాగే చదువులు అలాగే సొంత
సన్నిధిలో మరి ఈరోజు హైదరాబాద్ వారి సమాధానం దానికి సంఘటన లేదు ప్రయాణం చేయాలని ప్రయాణం చేయండి ప్రార్థిస్తున్నాం తదుపరి నాకు చూసినట్టు చూడవచ్చు ఆయన మనసు Gracias.
Gracias.
మెసేజ్ దీవించి మీరు ఆశీర్వదించుకొని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఫాతిమా కుటుంబం కొరకు, వారి ఆర్థిక ఆరోగ్య విషయాల కొరకు, సాహిదా కుటుంబం కొరకు, ఆగర్ కుటుంబం కొరకు, అన్నమ్మ కుటుంబం కొరకు, నాగర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు ఆయన. సామ్రాజ్యం క్రీస్తు రాజ్యం గారిని మీరు దీవించింది మందిరం లోపల వెలుపల ఉన్న బిడ్డలందరూ దర్శించండి. ఈరోజు మరి నాయన స్త్రీలు వన్ డే రిట్రీట్ ఫాదర్ హై లోదర్ చర్చిలో 10 గంటల నుండి మరి దాని నిర్వాహకులు, దాన్ని నిర్వహించేవారు, భోజనాలు సిద్ధపరిచేవారు. మరి పొన్నూరు నుండి మరి కమ్మ కులానికి, చౌదరి కులానికి చెందిన ఒక పాస్టర్ గారు వస్తున్నారు. వారికి మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. అలాగే తండ్రి మరి గుంటూరు నుండి నాయన వస్తున్న బిడ్డలు ఫ్లోరెన్స్ విజయ్ కుమారి కుంచికర్ర, వారికి కూడా కావాల్సిన ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. మరి కార్యక్రమం నిర్వహించేవారు స్త్రీల సమాజానికి మీరు తోడై ఉండండి. మంచి వాక్యాలు, విజ్ఞాపన ప్రార్థనలు, వారి కొరకు భోజనాలు సిద్ధపరిచే బిడ్డలు ఆ పని అంతా భారమైంది, మీరు తోడుండమని దీని కొరకు గుప్పిలిప్పి సహాయం చేసిన బిడ్డలందరినీ దీవించిన ఆయన. ఒక దినమంతా నీ సన్నిధిలో గడపటం ఈ సంవత్సరం అంతటికి మాకు ఎంతో క్షేమం. దీన్ని పోగొట్టుకోకుండా ప్రతి కుటుంబంలో స్త్రీలు మరి దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపూర్వకంగా రావాలని ప్రార్థన చేస్తున్నాం. రవీంద్ర గారు కట్టింపూడి పరిచర్య, తన ఆరోగ్యం, జార్సి గారు, బిందు కోడిస్తున్న బిడ్డలు సన్నిశ్వరిని దీవించిన ఆయన. నల్లజీరు 8లో అయిన రవి దీర్ఘాయు కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు లత ఆపరేషన్ అయిన ఆరోగ్యం కొరకు, బిడ్డల కొరకు, అశోక్ కొరకు, హరి కుటుంబాల కొరకు, భాస్కర్ కుటుంబం కొరకు, శాలిం కుటుంబం కొరకు, సూర్యనారాయణ ఇంద్ర బిడ్డలందరినీ దీవించమని వేడుకుంటున్నాం. అలాగే నాయన నీ దాసు గోళానంద్ కొరకు, సుజాతమ్మ, డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మండే స్థిరానికి బిడ్డలు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు అలాగే నాయన ప్రార్థన చేస్తున్నాం. పిల్లి కనకరాజు భార్య బిడ్డల కొరకు, బిడ్డల ఉద్యోగాల కొరకు, ఆయన పెరికిల కిరణ్ చిన్న వయసులో వచ్చిన గుండె సంబంధిత బాధ దూరపరిచినాయి. పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహాలు, మంత్రి కుటుంబాల కొరకు, బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన లెంగుంట కృపారావు గారు, రవి సుబ్బారావు స్టాలిన్ బిడ్డలు కూడా దీవించండి. నాయన బెంజం వసంత్ గారు, డాక్టర్ వసంత్ గారు, వినోల గారు కుమారుడు సన్నికి గర్భఫలంలో ఇచ్చి హేమంత్ కుటుంబానికి జ్ఞాపకం చేసిన సుమలత కోటలు మరి అలాగే తండ్రి విజయబాబు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ దాసుడు ఆదినారాయణ ఆరోగ్యం కొరకు, నీ దాసుడు నాయన మక్కి నాగేశ్వరరావు సత్యమణి అరుణికి మరి ఆ బ్రాడిపేటలో ఆపరేషన్ అయింది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. అలాగే యామిని ఝాన్సీని కూడా దీవించమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు ఆయన. శంకర్ ప్రభుదాస్ కుటుంబం కొరకు, అలాగే బడుగు ఇందిరా గారు మరి రేఖా సంయుక్త డెలివరీ అయింది, తల్లి బిడ్డకు దీవించింది. కుమార్తె కుమారులు ఇద్దరు ఇచ్చారు, వందనాలు. అలాగే నాయన డాక్టర్ లావణ్య కొరకు, మౌనిక కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుగా లాభలత గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. అనిత కుటుంబం కొరకు, అలాగే విజయశ్రీ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. శుభరాజు భార్య బిడ్డల కొరకు, దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డలు రూపిచర్ల లేరు క్షేమంగా రావడం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం, ముఖ్యంగా భుజంగరావుకి నాయన బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, దాని విషయంలో సహాయం చేయండి. సుహాసిని జార్జి గారు ఉదాహరణ దినాల కొరకు, కంచెల విద్యాబాబు వేణుబాబు, ఆలిస్ గారు, జీవికా విద్యశీల అమెరికాలో ఉన్న వారి క్షేమం కొరకు, మమత బిడ్డల కొరకు, డాక్టర్ రాజశేఖర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించిన క్రిస్టఫర్ గారికి చిన్న కుమారుడు బిడ్డలు ఇచ్చారు, పెద్ద కుమారుడు కూడా బిడ్డలు ఇచ్చి వారికి సంతోషాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రేమగల మా తండ్రి మరి ఆత్మకూరు పాష గారు, యేసురత్న పాష గారికి మంచి ఆరోగ్యం, మరి 26న ఆలయ ప్రతిష్ఠ పండుగ తోడుండండి. జాకబ్ పాష గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి పురుషోత్తం పాష గారి కొరకు, పేట్ల పాష గారి కొరకు, అలాగే తండ్రి నీ దోస్తుడు శాంతారావు ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దొండముడి ప్రసాద్ భార్య బిడ్డల తండ్రి తూగుట్ల కొరకు వేడుకుంటున్నాం. బెంజమిన్ కొరకు, దేశపాదం కొరకు, ఆయన నీ దోస్తు తుమాటి ప్రేమచంద్ కొరకు, జానహైర్ సత్యమణి మరి అనారోగ్యంలో ఉన్న సేవకులందరి కొరకు కూడా మేము వేడుకుంటున్నాం. ఆయన నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యెరూషలేము, యోదయ, సమరయ, బూదిగంతాల పరిచర్యని మీరు గుర్తు చేసుకున్న ఆయన సువార్త అందని ప్రాంతాలకు నూతన సేవకులు లేవనెత్తండి. కోత విస్తారం ఉంది, పనివారు కావాలి. అలాగే తండ్రి ఉత్తర కొరియా సువార్త కొరకు, ఆఫ్ఘనిస్తాన్ కొరకు, భారతదేశం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మణిపూర్ గాయాలు మీకు తెలిసిన ఆయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆంధ్ర సువార్త నూతన సంఘంలోని అధికారుల కొరకు, నాయకుల కొరకు, కోర్టు ద్వారా వచ్చిన కొరియన్ కుటుంబాల కొరకు, అలాగే మాతోటి కాపల కొరకు, వీడియో మార్షల్ గారు డిసెంబర్ 19వ తారీఖు ఫాదర్ హై లూథరన్ చర్చి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న ఆయన. గడిచిన 3 సంవత్సరాల నుంచి వీడియో మార్షల్ గారికి
ప్రేయర్ పెట్టి దాదాపు 2,000 రూపాయలు 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రేమించారు. పనిచేసిన వారు, సెలవు పెట్టుకుని ఉన్నవారు, గుప్పిలు విప్పిన వారికి ప్రత్యుపకారం దయచేయండి. సంవత్సరం అంతా వారు దీవించబడాలి. ఆయన పాష గారు లేని పాషం గారు ఆర్థిక విషయాలు, బిడ్డల పెంపకం, ఆరోగ్య విషయాలు మీకు తెలిసిన ఆయన కాబట్టి ఈ పని చేస్తున్నాం. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా, ఆపదలు ఉన్నా, వ్యాధి బాధలు ఉన్నా వారిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం. కృష్ణవేణి కొరకు, మోజెస్ కొరకు, మరి కుమార్తె వైద్య వృత్తి కొరకు, చదువు కొరకు, కుమారుడు కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి. కృప మా ఆరోగ్యం కొరకు, దానం ఆరోగ్యం కొరకు, అలాగే తండ్రి రతనరాజు పేద పాపల కొరకు, పాషం గారి ఆరోగ్యం, కిరువు బెంగళూరులో కాపుదల, సెబ్బు చదువులో మీరు ఉండండి. మరి ఎల్ఎఫ్ మీటింగులు జరుగుతున్నాయి స్టువర్ట్ పురవలు. ఈ చలి బాగా తీవ్రంగా ఉంది. మరి బోధకులకి, సేవకులకి మరి ఆరోగ్యం దయచేయండి. 20 తారీఖు నుండి నాగార్జున యూనివర్సిటీ ముందు ప్రారంభమయ్యే బైబిల్ మిషన్ కూటాలు, సువార్త కూటాలు మీరు దీవించండి. ఆయన ఎక్కడ సువార్త జరుగుతున్నది, ఏ సంఘమైనా, ఏ వ్యక్తులైనా వారిని దీవించండి. మరి చుట్టుపక్కల ఉన్న సంఘాలన్నిటి కొరకు మరి రక్షణ సైన్యం కావచ్చు, బైబిల్ మిషన్ కావచ్చు, ఏసన్న చర్చిలు, ఎల్ఎఫ్ చర్చిలు, పెంటికోస్టల్ చర్చిలు, సిబిజెడ్ చర్చి కొరకు, తోటి లూథరన్ సంఘాలు వాటన్నిటిని దీవించండి. వీళ్ళందరూ నీ కొరకు నీ సేవ చేసే బిడ్డలే నాయన. వాళ్ళందరూ కూడా మాకు సోదర సన్మానులు. వారిని మీరు ఆశీర్వదించండి. మరోసారి నాయన ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించమన్న బిడ్డలందరినీ దర్శించండి, ఆదరించండి, బయలుపరచండి. నీకు వందనాలు. అమీరే ప్రభు కుటుంబం కొరకు, పొందుగుల జోసఫ్ భార్య బిడ్డలు సమాధానం కొరకు, పొందుగుల కమలి కుటుంబం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి నాయన. బెజకిరణ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆశీర్వదించండి. తిరిగి రేపు ఉదయం మేము ఈ సన్నిధికి వచ్చే నాకు కృపనివ్వండి. మరి ఈరోజు ముఖ్యంగా స్త్రీలు వన్ డే రిట్రీట్, స్త్రీలకు ఎంతో ఆశీర్వాదం తేవాలి. కుటుంబ ప్రార్థనలు నేర్పాలి. మరి కుటుంబాలు దేవుల్లో ఉండాలి. నవీన సమాజంలో మనశ్శాంతి లేదు, ఆరోగ్యం లేదు, బిడ్డల జీవితాలు భయం వేస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరి గురించి నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మరి నిర్వాహకులకి, భోజనాలు సిద్ధపరిచే వారికి, వాక్యోపదేశకులకి మీరు తోడైంది. మరి మా యావత్తు పాపదోషాలు క్షమించమని ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకంలో ప్రార్థించు. నీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా మా మీద ఆత్మహత్యించుకుని మళ్ళీ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించు. శోధుల్లోనికి తేకాంచు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవు నవ్వుతండి. మన యేసు స్వామి కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయన ప్రేమించి వారికి తోడైదుగా. కష్టములను మన కండక నుండిన కర్తను తలచవేయో మనసా. నాస్తముల ప్రియు నడచిన యాగు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. ప్రార్థనలు విని ఫలములను సగిన ప్రభుని నడచవేయో మనసా. వర్ధన శ్రేష్ఠతు దీన వంజుని పొగడవేయో మనసా. అందరికి వందనాలు. ఈరోజు ఫాదర్ హయ్యర్ లూథరన్ దేవాలయంలో స్త్రీల వన్ డే రిట్రీట్ జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, సంఘ సభ్యులే కాదు, ఎవరైనా రావచ్చు. దాంతోపాటు 10 గంటలకే ప్రారంభమవుతుంది. 10:30కి మొదటి ప్రసంగం. దాంతోపాటు మళ్ళీ 11:30కి టీ బ్రేక్ ఇచ్చి రెండవ ప్రసంగం మొదలవుతుంది. మొదటి ప్రసంగికులుగా మరి పొన్నూరు నుంచి మరి సోదరి కులానికి చెందిన ఒక ఆవిడ దేవుని నమ్ముకుంది సహోదరి, వారు వచ్చి వాక్యం చెబుతారు. రెండవ ప్రసంగికులు కుంచికర్ర ఫ్లోరెన్స్ విజయ్ కుమార్ గారు, వారు గుంటూరు, వారు రిటైర్డ్ ప్రిన్సిపాల్, వారు రెండవ వాక్యం చెబుతారు. మరి స్త్రీల సమాజం కోసం, స్త్రీల సమాజం వారు ఆర్థిక వనరులు అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళకి వందనాలు. ఇచ్చే అవకాశం ఉంటే ఇవ్వండి, వందనాలు. అలాగే వంట కార్యక్రమాల బాధ్యత తీసుకొని చేస్తున్న వాళ్ళకి ప్రత్యేక వందనాలు. స్త్రీలు మాత్రం తీరిక చూసుకొని 12-1 గంటలకు రాబాకండి, 10 గంటలకే రావాలి. అది దీవెన. దేవుని కార్యం నిర్లక్ష్యంగా చేయబాకండి. వందనాలు. సెలవు.